అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడి సహాయంతో భర్తనే హతమార్చిన ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో జరిగింది. తల్లి ఇచ్చిన మిస్సింగ్ కేసు హత్య కేసుగా మారింది. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కేసు వివరాలను వెల్లడించారు. హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ మీడియా సమావేశంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ మానిష్ పటేల్, పిఠాపురం సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు రామకృష్ణ, మణికుమార్, జానీ బాషా సిబ్బంది పాల్గొన్నారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కేసు వివరాలను వెల్లడించారు. హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ మీడియా సమావేశంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ మానిష్ పటేల్, పిఠాపురం సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు రామకృష్ణ, మణికుమార్, జానీ బాషా సిబ్బంది పాల్గొన్నారు. వ్యక్తిని తంగెళ్ల లోవరాజ్గా గుర్తించడం జరిగింది. అది గుర్తించిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి మీద అనుమానం ఉందా అని విచారించి అక్కడి నుంచి ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఏం జరిగిందంటే భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నారని ఈ లోవరాజు గారిని, మాడే మోహన్ కుమార్ అనే ఆయన, శ్యామల గారు, అట్లనే గంగాధర్ గారు అనే ఆయన, ఇంకొక ఆయన అకంప్లిస్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర హత్య చేసి ఆ తర్వాత ఒక 4 వీలర్లో తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్ పక్కన పడేయడం జరిగింది. ఆ బాడీని ఎవరు ఒక 48 అవర్స్ ఐడెంటిఫై చేయకపోవడంతో బాడీ బాగా ప్యూట్రిఫై అయిపోయి బాగా ఉబ్బిపోయింది. అందుకని వెంటనే ఆనవాళ్ళు కనుక్కోవడం డిలే అయింది. సో ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ కాకినాడ, పిఠాపురం ఇన్స్పెక్టర్ అండ్ గొల్లప్రోలు ఎస్ఐ అలాంగ్ విత్ దెమ్. ఒక 4 టీమ్స్ పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఈ కేసు అన్డిటెక్టెడ్గా ఉండిపోకుండా, గోల్డెన్ కేసెస్లో ఇట్లా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉన్నప్పుడు ఏ రకమైన ఆనవాళ్ళు లేకపోతే క్లూస్ దొరకక అన్డిటెక్టెడ్ అని ఉంచేయడం జరుగుతుంది. అట్లా కాకుండా వీళ్ళు కంటిన్యూస్గా 2 మంత్స్ పాటు ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి దే వెంట్ టు ఒరిస్సా ఆల్సో. ఒరిస్సా సైడ్ వెళ్ళారు, ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళారు. అక్కడ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయా బాడీ ఐడెంటిఫై అవ్వడానికి. సో కంటిన్యూస్ ఫాలో అప్ వల్లనే ఈ కేసు డిటెక్ట్ అయింది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ కేస్. సర్జికల్ బ్లేడ్ ఒక దాంతో ఆయన పొడవడం జరిగిందండి. పోస్ట్ మార్టం చేసే క్రమంలో అతని బాడీలో సర్జికల్ బ్లేడ్ ముక్క కూడా ఒకటి దొరికింది. సో అది వాడి వీళ్ళు ముగ్గురు కలిసి హత్య చేశారు. సార్ ఇక్కడ పడడానికి కారణం ఏంటి సార్? వాళ్ళకి ఇక్కడ కజిన్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు. సో తెలిసిన ప్రాంతం, ఇక్కడ రాత్రిపూట జనసంచారం తక్కువ ఉంటుంది, లైటింగ్ కూడా తక్కువ ఉంది, ఇక్కడ పడేస్తే ఎవరు అబ్జర్వ్ చేయరు అనే ధైర్యంతో ఇక్కడికి తీసుకొచ్చి పడేయడం.